దర్దోసి వర్క్ చూసినప్పుడు ఏదో పెద్ద క్లాస్ వర్క్ అది మనం చేసుకోలేం కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడస్ మనీ థ్రెడ్ మ్యాజిక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వర్క్ వచ్చేసరికి దర్దోజీ వర్క్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ మన లేడీస్కి దర్దోజీ వర్క్ అంటే కొంచెం ఇష్టపడతారు, ఎక్కువగా ఇష్టపడతారు. బట్ ఏంటంటే అది లాగి పెట్టేస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం దర్దోజీ వర్క్ అలా లాగి పెట్టకుండా నీట్గా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు అయితే మీకు చూపిస్తాను. దర్దోజీ వర్క్ చూసినప్పుడు ఏదో పెద్ద క్లాస్ వర్క్ అది మనం చేసుకోలేం కదా అని అనుకుంటూ ఉంటారు. బట్ కొంచెం టచ్ అంటే మగ్గం వర్క్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళు కూడా ఇది చక్కగా ఎలా చేసుకోవాలి, కస్టమర్ని ఎలా మెప్పించాలి, లేదంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మన హస్బెండ్ కానీ లేదా మన రిలేటివ్స్ కానీ ఆ వర్క్ చూసిన ఏంటి నువ్వే చేసుకున్నావా, అబ్బాయి ఇంత బాగా వచ్చిందా, ఇది కూడా నువ్వు కుడతావా, దర్దోజీ కష్టం అంట కదా, ఇంత బాగా స్టిచ్ చేస్తావా అనుకునేలా ఉండాలండి మనం ఏ పని చేసినా. ఇప్పుడు నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఒకసారి కొన్ని మంచి వీడియోస్ చూడండి, ర్యాండమ్గా పిక్ చేసుకుని చూడండి. ఒకవేళ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా నేర్చుకుంటారు కదా అని. ఇదిగోండి, ఇది చూస్తున్నారా, ఇదేంటో తెలుసా, దర్దోజీ అనమాట. ఇదే అండి, చాలా అంటే క్లాసీ లుక్ వస్తుంది కదా మనకి. దర్దోజీ చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది కదా, అందుకోసమే దర్దోజీకి కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉందిలేండి. కానీ ఏంటంటే చాలామంది భయపడతారండి. ఎందుకు భయపడతారో చెప్పనా? ఇప్పుడు నేను ఇందులో ఏం వెతుక్కుంటున్నానో తెలుసా, ఇదిగోని చూపిస్తాను. దొరికిందండో, ఇదిగో ఇలా లాగి పెట్టేస్తుందేమోనని జడుస్తూ ఉంటాము. ఇలా అవ్వకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా కటింగ్తో పాటు చెప్తానండి. టిల్ ఎండ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. షార్ట్స్లో వచ్చేసరికి నేను ఎక్కడికైనా బయటకు అది వెళ్ళినప్పుడు అలాంటి వీడియోస్ కూడా షేర్ చేస్తుంటాను. బట్ మ్యాక్సిమం లాంగ్ వీడియోస్లో వర్క్ కోసమే షేర్ చేస్తానండి. అలాగే నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటానండి. మీకు మగ్గ వర్క్స్ కావాలంటే చేసిస్తాను, కంప్యూటర్ వర్క్స్ కావాలంటే చేసిస్తాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా చేస్తాము. ఆల్రెడీ మనం బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి అలా చేసినవి కూడా ఉన్నాయి. లోకల్లో వచ్చేసరికి రామచంద్రపురము, ఇంకా రావులపాలెము అటు నుంచి కూడా చేసినవి ఉన్నాయన్నమాట. నేను పంపించాను, పాలకులు అవన్నీ కూడా పంపించాను. మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. చూడండి, మీకు ఒకవేళ కావాలంటే నాకు ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు నేర్చుకునేలా చెప్పేస్తున్నాను కదా, శుభ్రంగా మీరే చేసేసుకోండి, ఒక గొడవ వదిలిపోద్ది, సరేనా? కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అయితే మీరు చేసుకోలేరు కదా, పంపించండి, చక్కగా చేసిస్తాను, అది తక్కువ బడ్జెట్లో, ఓకేనా? ఇప్పుడు దీన్ని కటింగ్ ప్రాసెస్, స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. లీవ్స్ వచ్చేసరికి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, అవి ఒకసారి చూడండి. ఇది మాత్రం కంటిన్యూ అనమాట. గొలుసు కుట్ట ఎలా వేసుకుని వెళ్తామో అలాగా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఇప్పుడు అన్నీ కూడా ఏంటిది ఫ్రాక్స్ వచ్చాయి కదా, వెల్వెట్ క్లాత్ మీద ఫ్రాక్స్ వచ్చి ఇక్కడ బటర్ఫ్లైస్, లేదంటే డియర్స్, పికాక్స్ అట్లా వస్తున్నాయి కదా. ఇక్కడ మళ్ళీ లైన్, జెంట్స్కి అయితే లైన్, అలాంటివన్నీ వస్తున్నాయి కదా. అవి ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఒక లైన్ వైజ్ ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. అలాగే సర్కిల్స్ ఎలా తిరుగుతాయో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా అండి? చాలామంది దర్దోజీ స్టిచ్ చేయాలంటే ఇవి ఇదిగోండి ఇలా లాగేస్తాయి అని చెప్పేసి చాలామంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారనమాట. ఇదిగోండి ఇలా లాగి పెట్టేస్తాయి కదా బ్లౌజులు చేసేటప్పుడు, అట్లా లాగి పెట్టేస్తాయని చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారండి. బట్ పర్వాలేదు, ఒక మరి పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు ఎలా చేయించుకుంటున్నారో చెప్పండి, మీరు కూడా అలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. అండ్ చేసుకోవచ్చు, బట్ దీనికి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అనేది అవుతుంది అనమాట. దానికి బదులు మనం ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ, అంటే దర్దోజీ ఎక్కువ ఉన్నా సరే మనకి ఎక్కువ హైలైట్ అయ్యే టైప్ అయితే చాలామంది చేసి పెట్టారండి. పిన్నింట్రెస్ట్ యాప్లో కూడా వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవి కటింగ్ ప్రాసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ కటింగ్ ప్రాసెస్ కూడా ఎందుకనేది కూడా నేను చెప్పేస్తానండి ఇప్పుడు. ఇదిగోండి, ఇవి స్టార్టింగ్ అనమాట. ఇవి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను సిజర్ పెట్టి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసరికి కొంచెం పైకి వచ్చిందనమాట. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి లైట్ కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈవెన్గా ఉన్న వాటిని చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నానో, మనకి టప్మని కట్ అయిపోవాలండి. ఏదో నరుకుతారంటారు చూసారా, పొట్టేలు నరికినట్టు మనం ఇలా కట్ చేయగానే ఇదిగోండి ఇలా కట్ అయిపోవాలన్నమాట. అదే మనకు అలా కట్ అవ్వకుండా గనక అయ్యిందంటే కనుక మన పని అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా అనమాట, జస్ట్ ఒకటే పోటు అలా అయితే కట్ చేయాలన్నమాట. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు. అదే మీకు ఇదిగోండి ఇలా గనక వచ్చిందనుకో, చూపిస్తాను, వేరే వాటికి కూడా వచ్చింది అలాగా. ముందుగా కట్ చేసుకున్నా ఉన్నాయి కదా, ఇదిగోండి, ఇదిగో ఇలా గనక పైకి వస్తే, ఇలాగా పైకి వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఇక్కడ చూడండి పైకి వచ్చినట్టుంది కదా, అలా గనక పైకి వస్తే మనకి ఏమవుతుందంటే
అక్కడి నుంచి పట్టుకుని ఇప్పుడు చూడండి నేను ఇది పెడుతున్నాను. ఇదిగోండి ఇలా చూడండి. ఇది ఎలా పట్టుకున్నది, ఇది నార్మల్‌గా వచ్చేసింది. ఇది మాత్రం పట్టేసుకున్నది. ఇగోండి ఇలా పట్టుకుంటదనమాట. ఇలా పట్టుకోకుండా ఉండాలంటే ఇలా రాకూడదండి. అస్సలు ఇలా రాకూడదు. మనకి ఈవెన్‌గా ఉండాలనమాట. ఇగోండి పైన గూడా కరెక్ట్‌గా ఉండాలి. అలాగే ఈ కింద గూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇలా అయితేనే మనకి వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తదనమాట. మనకి ఇగోండి ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది చూసారా? ఇంగోండి అస్సల ఏది లాగిపెట్టట్లేదు చూడండి. నేను చాలా కిందకి పెట్టాను. ఇగోండి చాలా నొక్కి పెట్టి పెడుతున్నాను. ఇగోండి అస్సల ఏది కూడా గీరుకోవట్లేదనమాట. అండ్ దీనికి పెట్టాను. ఇంగోండి ఇదొక టైప్ క్లాత్ అనమాట. దీనికి కూడా పెడుతున్నాను చూడండి. అస్సల ఏం లేదనమాట. మనం మనకి ఈ కటింగ్ ప్రాసెస్ కరెక్ట్‌గా రౌండ్‌గా ఉండాలండి. ఇక్కడ రౌండ్‌గా ఉండాలి. ఇక్కడ రౌండ్‌గా ఉండాలి. అదే లేకుండా కొంచెం ఏమాత్రం పైకి లేచినా ఇగోండి ఇప్పుడు ఇది ఉందా, నేను కట్ చేసుకుంటాను అనుకోండి. ఇగోండి ఇప్పుడు ఇలా వచ్చేసిందనుకో ఇంకా మన పని అయిపోయినట్టే. ఇలా రాకూడదనమాట. ఇంగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. సరేనా? నేను నా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. అలాగే లైన్ కూడా ఇప్పుడు నేను మీకు ఒక లైన్ వేసి అయితే చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక లైన్ ఇదిగోండి. ఇప్పుడు మనం ఒక దారం తీసుకున్నాం. ఇగోండి ఇలా ఎక్కించుకున్నాం. నేను ఎక్కించడం మీరు చూసారు కదా, ఇలా ఎక్కించుకున్నాను. ఇలా ఎక్కించుకుని ఇలా చూసారా, కనిపిస్తుంది కదా మీకు? ఇదిగోండి ఇలా చూడండి. ఇలా అనమాట. మీరు కొంచెం లాగి కూడా కట్ చేసుకోవచ్చు. లాగి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఆల్రెడీ అవి కొంచెం సాగుతాయి అనుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇదిగోండి ఇలా అనమాట. ఒక లైన్ వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా సేమ్ చూసారా, మనం గొలుసుకుట్టు ఎలా కుడతామో సేమ్ అంతేనండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు తెలుసా. మీరు ఇదే లైన్ని ఎక్కడ తెలుసా, ఇగోండి ఈ ఫ్లవర్ ఉందా, ఈ ఫ్లవర్ చుట్టూరు వేసుకోవచ్చు. లేదంటే ఇదిగోండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి దీనికి కొంచెం ఎక్కువ వచ్చేసింది. అంటే నీడిలు సూది ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అది కనబడట్లేదు అనమాట. అయితే నేను కొంచెం కిందకి ఇలా జస్ట్ చిన్నగా లాగాను, వచ్చింది బయటికి. మీరు గమనించే ఉంటారు కదా. ఇగోండి వచ్చిందా చూడండి. తగులుకుంది, ఇప్పుడు దారానికి తగులుకుంది. ఇగోండి దాన్ని దగ్గరికి పెట్టాను. ఇలా మనకి యాడ్ చేసినట్టు ఏమైనా కనిపిస్తుందా? నేను పీసెస్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు అన్నీ కూడా నేను పీసెసే కదా అండి యాడ్ చేశాను. దగ్గర 3 పీసులు ఏమో యాడ్ చేసినట్టున్నాను నేను. ఇంకొకటి కూడా వేస్తాను. ఇగోండి ఇప్పుడు చూడండి, మీకు వేరియేషన్ కనబడుతుందో లేదో నాకు చెప్పాలి. సరేనా? ఎక్కడ ఏ పీస్ అతికామనేది మీరు నాకు చెప్పాలి. ఇదిగోండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. ఓకేనా? ఒక లైన్ అనేది మీకు అర్థమవుతుందా అండి? ఒక లైన్ ఎలా కంప్లీట్ అయిందో చూసారా? చక్కగా కంప్లీట్ అయిందా లైన్. అండ్ ఇలానే మనం ఒక డియర్ కావాలన్నా ఏం కావాలన్నా అందులో చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడండి దీన్ని ఫిల్ చేద్దాం. ఓకేనా? ఒక రౌండ్ మీకు ప్రాక్టీస్ కోసం, నాకు ఇవి పోయినా పర్వాలేదండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఇలాంటిది వెయ్యాలన్నమాట. అదే చూపిద్దాం అనుకున్నాను. సరేలే తర్వాత తీసేయచ్చు కదా అనే ఉద్దేశంతో నేను తీసేస్తున్నాను అనమాట. మీకు ఆ లైన్ అలా ఉంది కదా, అనవసరంగా తీసాను అనిపించింది. కొంచెం అది ఫోటో తీసుకుని ఉంటే బాగుండేది. సరే అండి, ఇప్పుడు నేను మీకు ఒక రౌండ్ షేప్ని ఎలా దీంతో ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇగోండి చూడండి, ఒక పీస్ తీసుకున్నామా, ఇగోండి ఇలా ఒక పీస్ తీసుకున్నాము. ఇగోండి కొంచెం కిందకి లాగాను నేను. ఒక రౌండ్ షేప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగో ఫస్ట్ ఒక గొలుసు కుట్టు వేసేసుకోండి. ఇదిగో ఒక రౌండ్ షేప్కి మనం వేస్తున్నాం అనమాట. అంటే నేను ఈ రౌండ్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం ప్రాక్టీస్, కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అవుతుందని వేస్తున్నాను. అలానే ఏంటంటే మనకి నేను చెప్పాను కదా, ఒక డియర్ కానీ ఒక రోజ్ ఫ్లవర్ కానీ అట్లా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే నేను ఒక రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఫిల్లింగ్ ఎలా ఉంటుంది అనేసి, దర్దోజీ ఫిల్లింగ్ ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం కోసమని నేను ఇలా చేస్తున్నానండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను. మరి మీకు ఒకవేళ ఏం అర్థం కాకపోయినా మన కామెంట్ బాక్స్ ఉంది కదండి, చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ వేసేయండి. కామెంట్ వేస్తే నేను రిప్లై ఇవ్వనన్నా ఏంటి, నేను చక్కగా రిప్లై ఇస్తాను. మీరే నన్ను యూజ్ చేసుకోవట్లే. మీ డౌట్స్ అన్నీ చక్కగా నాతో షేర్ చేసుకోవచ్చు. చాలామంది బయట నేర్చుకుని కూడా నన్ను డౌట్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. అదే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. మనకి రౌండ్ కుట్టడమే కష్టం తెలుసా అండి. ఒక లైన్ చాలా ఈజీగా కుట్టచ్చు మనం, ఎందుకంటే అది స్ట్రైట్గా వెళ్ళిపోద్ది కాబట్టి. మీరు ఇందాక లైన్ చూసారా, అది ఎలా వచ్చింది. బట్ ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో అలా ఉంటుంది అన్నమాట.
ఇగోండి ఒక్కొక్కసారి ఇట్లా జారినప్పుడు మనకి ఎంత డిసప్పాయింట్మెంట్ వస్తుందో తెలుసా? ఎందుకంటే ఈ లోపల అది ఇంగో ఇంతవరకు వచ్చిందా, ఇప్పుడు ఇది గనక మనం వదిలేసామే అనుకోండి మొత్తం అంతా పోయిద్దనమాట. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా తీసుకున్న దాన్ని మనం కింద దారాన్ని లాక్కుండా నొక్కిపెట్టి, వేళ్ళతో నొక్కిపెట్టి ఇప్పుడు దీన్ని పైకి లాగాలన్నమాట. లేదంటే మొత్తం అంతా ఊడిపోయి చేస్తది. నాకులా కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు, ఐ మీన్ నేర్పించే వాళ్ళైతే పర్వాలేదు గానీ, చేసుకొని ఛీ! ఎందుకురా బాబు తీసి పడేద్దాం అన్నంత కోపం వచ్చేస్తది తెలుసా? హమ్మయ్య! దొరికిందండోయ్! అయ్యయ్యో! మళ్ళీ ఊడిపోయిందే. దొరికేసిందండి. హమ్మయ్య! దొరికిందండి. లాగింగ్ అయిపోతుందా వీడియో? చూడండి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. అమ్మో! ఏకంగా 15 మినిట్స్ అయిపోయిందండి వీడియో. 2 పార్ట్స్ కింద పెట్టేద్దామా? అది బెటర్ ఏమో. హమ్మయ్య! ఇదండి మ్యాటరు. ఇది ఫిల్లింగ్ ఇలా వచ్చింది మరి. మీరు కూడా ట్రై చేయండి. 3 అయితే వేసేసాను నేను ఇక్కడ. ఇది ఇలాగే ఉంచుతాను. యూజ్ అవుతది. అండ్ నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇదిగోండి ఇదే ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. రౌండ్ వేయడం చూసారు కదా! అలాగే స్ట్రైట్ లైన్ వేయడం కూడా చూసారు. బట్ నేను తీసేసాను. మ్యాక్సిమం మీరు ఇవి ప్రాక్టీస్ అవ్వండి. ఇలా ప్రాక్టీస్ అయితే గనక మీకు దర్దోసి వేయడం చాలా ఈజీగా వస్తుందండి. ఇంకా ఇది మంచిగా వస్తదనమాట. ఏంటంటే నేను కొంచెం కంగారుగా వేశాను కానీ మీకైతే మాత్రం ఇంకా ఈజీగా వస్తుంది. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసరికి ఈ కొమ్మ డైరెక్ట్‌గా ఎలా కుట్టాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి. ఉంటాను. బాయ్ బాయ్.